ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ నమస్తే అండి. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారక్క అని కామెంట్ చేస్తున్నారు, ఫోన్లు కూడా చేస్తున్నారు. మరి ఎవరికి ముందు ఇస్తారు కొత్త పెన్షన్లు? మన దివ్యాంగులకు ఇస్తున్నారా? ఏ డేట్లో ఇస్తారు? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏం కావాలి అనే విషయాల్ని మీతో షేర్ చేసుకోబోయే ముందు ప్లీజ్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? చూస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బా. మీ లైక్ యూట్యూబ్ ఛానల్లో రికమెండ్ చేసిద్దంటే ఎక్కువ మందికి. హైప్ అనే పాయింట్స్ కూడా ఉంటాయి, హైప్ అని ఉంటుంది, దానికి కూడా క్లిక్ చేయండి, పాయింట్స్ ఇవ్వండి. అట్లాగే మన వీడియోస్ని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా మందికి ఉపయోగంలో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు, ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి అయితే వీడియోలోకి వెళ్దాం. జూన్ 12వ తారీఖు మనకి వితంతువులకి పెన్షన్ కొత్తగా ఇస్తాము, తీసుకుంటాము అప్లికేషన్లు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు, కానీ పేపర్లో అయితే న్యూస్ వచ్చింది, నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అట్లాగే మన దివ్యాంగులకు కూడా వీళ్ళకి తీసుకున్న తర్వాత, ఎవరికి వితంతు పెన్షన్లు అప్లికేషన్లు తీసుకున్న తర్వాత సుమారుగా 10 లక్షల మంది ఉన్నారంటండి. ఒక డప్పు కళాకారులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, రకరకాల కేటగిరీ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. 2 సంవత్సరాల పైన అయిపోతుంది అనమాట. మన దివ్యాంగులకు కానీ ఎవరికే కానీ పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా చాలా మంది ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం, ఎప్పుడు వస్తాయా అని కదా. చాలా కష్టంతో బతుకుతున్నారండి మన ఎస్పెషల్లీ మన దివ్యాంగులు అయితే చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు వస్తాయి కొత్త పెన్షన్లు, ఎప్పుడు విడుదల చేస్తారు? అప్లికేషన్లు తీసుకోవట్లేదే, సచివాలయంకి వెళ్తే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నాదొక చిన్న సలహా మాత్రమేనండి, అమలైద్దో లేదో. నేనైతే ఒక చిన్న సొల్యూషన్ లాగా ఏం చేశానంటే, ఎవ్వరూ సరిగా సమాధానం చెప్పట్లేదు. కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయంటే ఎగ్జాక్ట్ డేట్ అంటూ ఏమీ ఇవ్వలేదు. సచివాలయంలో అడిగితే వస్తే చెప్తాం లేపో అని కుక్కను ఇదిలిచ్చినట్టు ఇదిలిస్తున్నారు. అంటే ఇట్లా పోలుస్తున్నానని కాదు, కసిరేస్తున్నారు. అసలు మేము మనుషుల్లాగా కనిపిస్తున్నాము, కనపడట్లేదు. మన దివ్యాంగులు అంటే చులకనో చిన్న చూపో మాకైతే అర్థం కావట్లా. మేము కూడా మనుషులమే కదబ్బా. ఎందుకని మీరు ఫ్యాన్ల కింద కూర్చొని ఒక స్థానంలో ఉండి చక్కగా చెప్పే స్థానంలో మీరున్నారు, మేము తెలుసుకునే స్థానంలో మేమున్నాము. సాటి మనుషులు మానవత్వంతో కొంచెం చెప్తే ఏమవుతుంది? అడిగి కనుక్కొని చెప్తామన్నా బాగుంటుంది కదా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో నేనేం చేశానంటే డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా. అవునండి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే చెప్తున్నా. మాకు ఇప్పుడు మనకేం కావాలి? కొత్త పెన్షన్ల గురించి. అది ఎక్కడ చెప్పాలి? సచివాలయం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకి జవాబు చెప్పట్లేదు చాలా చోట్ల. ఎస్, కాబట్టి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు, మా ఊర్లో తిరుపతి మేము ఉండేది, మా ఊర్లో అయితే ప్రతి సోమవారం ప్రతి కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. ఏ కేటగిరీకి భూతగాదాలు, పెన్షన్లు, లేకపోతే వాటెవర్ వాటికి సంబంధించిన అదేమంటారు ఇంటి స్థలాలు, ఇంటి గొడవలు ఏదేదో వాళ్ళందరూ ఒకే చోట ఉంటారు. ఆ రోజైతే కలెక్టర్ గారు కూడా వచ్చి వాళ్ళందరి పరిష్కరిస్తారు. కాబట్టి ఆ రోజు వెళ్ళి మాకు పెన్షన్లు రావట్లేదు, ఎప్పుడు ఇస్తారు అని ఒక అప్లికేషన్ ఇస్తే దాన్ని డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్ దగ్గర లోపలికి వెళ్ళి తీసుకుంటారండి. తీసుకొని ఆ కేటగిరీకి సంబంధించిన సార్ ఉంటారు కదా, ఆ సార్కి ఫార్వర్డ్ చేస్తారు. అక్కడి నుంచి వచ్చి బయట ఒక స్లిప్ ఉండిద్ది. ఆ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత అక్కడే అర్జీ ఉండిద్ది. అర్జీ కింద స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్ను కట్ చేసుకుంటే దాంట్లో 210, 115, 112 అట్లా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం కంప్యూటర్లోకి వెళ్ళి ఫీడ్ చేయించుకొని వాళ్ళు పిలిచిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అర్థమవుతుందా? అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోగాకండి, మళ్ళీ అట్లా చేస్తే అది ఎప్పటికీ అంతే. ఏది ఏమైనా 7 రోజుల్లో మనకి ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఫలానా దానికి పెట్టుకున్నారు కదా, దానికి సంబంధించిన కనీసం చెప్పేవాళ్ళన్నా ఉంటారనమాట.
అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది? కొత్త పెన్షన్ల గురించి డేట్ అయితే తెలియదు. ప్రతి ఒక్కళ్ళు కొత్త పెన్షన్ల గురించి అడుగుతున్నారు. నేనైతే ఇట్లా చేస్తే వారం రోజుల్లో ఏం చేశారు, నేను కొత్త పెన్షన్ల గురించి కాదు, వేరే ప్రాబ్లం మీద వెళ్తే ఫోన్ చేసి మీరు ఇట్లా అర్జీ పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్లో, మీకు 7 రోజుల్లో సమాధానం వస్తుందన్నాం. 3వ రోజే వచ్చింది నాకు ఫోన్ కాల్. మేడం మీరు దీని గురించి పెట్టుకున్నారు, మీకు ఎక్కడ కావాలి ఏమి అని. అది నాకు పూర్తవలేదులండి, కనీసం సమాధానం దొరికింది, దానికి సంతోషపడుతున్నా నేను. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నా, ఇట్లా సమాధానం దొరికిద్దేమో చూడండి అని. అప్లికేషన్ అర్జీ పెట్టుకోండి, వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు, మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ని జాగ్రత్తగా పెట్టుకోండి. అది 1 గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు ఓపిక్గా కూర్చొని అది తీసుకొని ఇంటికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్ వస్తుంది, ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు వస్తుంది, దానికి సమాధానం అన్నా దొరుకుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇది ఫ్రెండ్స్. మరి జూన్ 12 తర్వాత ఫస్ట్ వితంతులకి తీసుకొని, అది 12 కావచ్చు, 14, 15 ఏదో ఒక డేట్లలో తీసుకోవడం మొదలు పెడతారు. మరి మన దివ్యాంగులకు కూడా వీళ్ళకి తీసుకున్న వారమో 10 రోజులు 20 రోజుల తర్వాత తీసుకుంటారంట. మన దివ్యాంగులకు కూడా అప్లికేషన్ తీసుకొని కొత్త పెన్షన్లకు తీసుకుంటారంట. ఇది సమాచారం మాత్రమే, నేను భరోసా ఇవ్వట్లేదండోయ్, తెలుసుకొని చెప్తున్నా. అవుతుందంట మధు చెప్తున్నారు, వీళ్ళకి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకెన్నో రోజులు లేదు, మే అయిపోయింది, జూన్ జూలై వచ్చేస్తా ఉంది. కాబట్టి మీరు కొంచెం ఓపికగా ఉండి, ఇన్నాళ్లే ఉన్నాం, సంవత్సరాల కొద్దీ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి తీసుకున్న ఒక వారం 10 డేస్లోనే దివ్యాంగులకు కూడా కొత్త పెన్షన్ ఇవ్వాలని ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నారు. మన దివ్యాంగులందరికీ కొత్త పెన్షన్లు వస్తాయి. అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు అయితే ఇస్తారు. ఈలోపు మీరు ఈకేవైసీ చేసి పెట్టుకోండి, ఆధార్ కార్డులు తీసి పెట్టుకోండి, ఫోన్ నెంబర్లు కరెక్ట్గా ఉండయో లేదో, డాక్యుమెంట్లు అనమాట, ఇవన్నీ వెరిఫికేషన్లు వస్తాయి. మళ్ళా అప్పుడు గందరగోళం పడకుండా అన్నీ మా దగ్గర ఉండయిలే అమ్మా అంటారు. చెప్తున్నానబ్బా, ఈకేవైసీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఐరీస్, ఈకేవైసీ, ఫోన్ నెంబరు అటాచ్ అవ్వడము, యాడింగు, బ్యాంక్ బుక్, ఫోటోలు అప్పుడు పాత ఎప్పుడో ఎత్తి పెట్టుకోగాకండి, కొత్త ఫోటోలు లేటెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? బ్యాంక్కి అవన్నీ కావాల్సి వస్తుంది, వెరిఫికేషన్లో కావాలబ్బా, ఇవన్నీ కావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు టెన్షన్ పడకుండా నేను చెప్పిన ఈ చిన్న సలహాని పాటించడానికి ట్రై చేయండి. ఓకేనండి? మరి ఈ వీడియో మీకు ఎలాగనిపించింది? ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్లు తెలియజేయండి. అట్లాగే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా, సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.